ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ముగిసింది. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా నూతన పాలసీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం 10 ప్రభుత్వ శాఖల్లో నూతన విధానాలను అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని తిరిగి పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ప్రధానంగా కీలక నూతన పాలసీలు, రాష్ట్ర కొత్త పారిశ్రామిక విధానంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా కొత్త పారిశ్రామిక విధానం తీసుకొచ్చే అవకాశం ఉంది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా నూతన పాలసీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం 10 ప్రభుత్వ శాఖల్లో నూతన విధానాలను అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని తిరిగి పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో ప్రకటించినట్లు 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వ నూతన విధానాలు రూపొందిస్తోంది. పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ శాఖల్లో నూతన పాలసీలకు శ్రీకారం చుట్టింది. ఆయా శాఖల అధికారులు 3 నెలల పాటు కొత్త పాలసీలపై విస్తృత కసరత్తు చేసి పాలసీలు సిద్ధం చేశారు. ఇప్పటికే దాదాపు 10 శాఖల్లో నూతన విధానాలను అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుస సమీక్షలతో పలు శాఖల్లో కొలిక్కి వచ్చిన నూతన విధానాలపై కసరత్తు చేస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా కొత్త పాలసీల రూపకల్పన చేస్తున్నారు. మీటింగ్లో అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్ర అభివృద్ధికి 6 పాలసీలు తీసుకొస్తున్నాం. ఈ 6 పబ్లిక్ పాలసీస్ కూడా ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ఈ 6లో మీరు చూస్తే, ఒకటి ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ 4.0, ఏపీ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ 4.0, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ పాలసీ 4.0. ఈ 6 పాలసీలు కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇంకా కొన్ని పాలసీలు మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవి కూడా తొందరలో వస్తాయి అనే నినాదంతో ముందుకు పోబోతున్నారు. అంటే ఒకప్పుడు మనం అనేవాళ్ళం థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ అని. ఇప్పుడు థింక్ గ్లోబలీ యాక్ట్ గ్లోబలీ. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది క్రైటీరియా నౌ నాలెడ్జ్ ఎకానమీలో. ప్రభుత్వం ఉచిత ఇసుక లక్ష్యం నెరవేరి తీరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు తేల్చి చెప్పారు. 10 రోజుల్లో మార్పు రాకుంటే ఉపేక్షించనని స్పష్టం చేశారు. ఏ స్థాయిలో తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం అనంతరం ఉచిత ఇసుక విధానంపై మంత్రులతో సీఎం చంద్రబాబు కీలకంగా చర్చించారు. ఉచిత ఇసుక విధానం ఫిర్యాదులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 రోజుల్లో మార్పు రాకుంటే ఉపేక్షించాలని స్పష్టం చేశారు. ఏ స్థాయిలో తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక విరివిగా దొరకాలన్నారు. అన్ని బంధనాలు తొలగించి రవాణా, తవ్వకం ఛార్జీలు కూడా వీలైనంత తక్కువ ధరలో ఉండేలా చర్యలు తీసుకుంటూ ఉచిత ఇసుక అందించి తీరాలని తేల్చి చెప్పారు. ఇసుక తవ్వుకుని తీసుకెళ్లే రుసుములు వసూలు చేయవద్దని సీఎం ఆదేశించారు. ఇసుక అక్రమాలు జరగకుండా ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఆంక్షల పేరుతో అధికారులు వేధిస్తున్నారని ఈ సందర్భంగా కొందరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తాయని, ఇకపై అలా ఉండకూడదని సీఎం వివరించారు. ఐటీ, కమ్యూనికేషన్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళగిరితో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులు లోకేష్ను స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఉండవల్లి తన నివాసంలో మంత్రి నారా లోకేష్ 42వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి లోకేష్ను స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఆర్థిక సాయం, పెన్షన్ మంజూరు, ఉద్యోగ అవకాశం ఇప్పించాలంటూ వినతి పత్రాలు అందజేశారు. గత ప్రభుత్వం తనకు రైతు కూలీ పెన్షన్ నిలిపివేసిందని తిరిగి పునరుద్ధరించాలని ఎర్రపాలెంకు చెందిన రమాదేవి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన బాలుడు తీవ్ర అనారోగ్యంలో బాధపడుతున్న చిన్నారికి వైద్య చికిత్స నిమిత్తం లోకేష్ సాయం చేసి ప్రాణాలు కాపాడారు. ఆసుపత్రిలో చిన్నారి ఆరోగ్యం కోలుకున్నాక లోకేష్ దగ్గరికి తీసుకొచ్చి చూపించారు. చిన్నారిని ఆప్యాయంగా పలకరించారు. ఆపద కాలంలో ఆదుకున్న నారా లోకేష్కి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరులోని పులివాగు ఆక్రమణలతో ఏటా తమ పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోతున్నామని, వాటిని తొలగించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
వారసత్వంగా సంక్రమించిన సుమారు 20 ఎకరాల ఈనాం భూములను పలువురు ఆక్రమించారని, తమకు న్యాయం చేయాలని కడప జిల్లా కలసపాడు మండలం ముద్దంవారిపల్లికి చెందిన గ్రామస్తులు మంత్రిని కోరారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 30 మంది బోధనేతర సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించడంతో తిరిగి తమను విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సిబ్బంది లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. వరదలతో సర్వస్వం కోల్పోయామని, తమకు పరిహారం అందించాలని విజయవాడ నందమూరి నగర్ అంబాపురానికి చెందిన పలువురు బాధితులు లోకేష్కు విన్నవించారు. నేను ఉన్నటువంటి పరిస్థితిని సార్కి వివరించగానే వెంటనే ఆంధ్ర హాస్పిటల్ ఎండి గారికి ఫోన్ చేసి బాబు విషయంలో ట్రీట్మెంట్ అందించేసేయండి, గవర్నమెంట్ హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేటటువంటి విషయం చెప్పడంతోనే నా కొడుకు ప్రాణాలతోటి బయటపడటం జరిగింది. ఇది ఒక్క అరగంటలో జరిగినటువంటి అద్భుతం సార్, ఒక్క అరగంటలో జరిగినటువంటి అద్భుతం. అదే అరగంట నేను ప్రజా దర్బార్ను విడిచి నేను బయటికి వెళ్ళినట్లయితే నా కొడుకు నాకు దక్కేవాడు కాదు. కాబట్టి ఇక్కడ సారు స్పందించటం, ఓఎస్డి గారు అయినటువంటి వరప్రసాద్ సారు వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయటం, ప్లేట్లెట్స్కి సంబంధించి ట్రీట్మెంట్ మొదలు పెట్టడం తోటి నా కొడుకు ఒక్క 2 గంటల్లోనే కోలుకోవటం జరిగింది. ఒక 3 డేస్ అయిన తర్వాత యథామామూలు స్థితికి రావటం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి సార్కి కృతజ్ఞతలు అది చాలా చిన్న మాట. నిజంగా లోకేష్ సార్ చేసినటువంటి ఈ హెల్ప్ జన్మల మేము రుణపడి ఉంటాం. వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. గురువారం ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా 2021 అక్టోబర్ 19న ఆ పార్టీకి చెందిన మోకలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. దీనిపై కేసు నమోదు కావడంతో ఇప్పటికే పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు విచారించారు. ఈ కేసులో సజ్జల ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు ఆయన విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలసిల రఘురాములను ఇప్పటికే పలుదఫాలుగా పిఎస్కు పిలిపించి విచారించారు. కేసు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో దాడి ఘటనలో ప్రమేయం ఉన్న ముఖ్య నాయకులను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సజ్జలకు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారులకు దక్కని ఊరట రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్ల పిటిషన్లు ధర్మాసనం కొట్టివేసింది. డీఓపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, వాకాటి కరుణ, రోనాల్డ్ రోజ్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్లకు తెలంగాణ హైకోర్టులోనూ ఊరట దక్కలేదు. ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణిప్రసాద్, రోనాల్డ్ రాస్ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన, హరికిరణ్, శివశంకర్ తెలంగాణకు వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు డీఓపీటీ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఈ ఐఏఎస్లు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్లో పిటిషన్ వేశారు. రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్ల పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ముందుగా కేటాయించిన రాష్ట్రాలలో చేరాలని న్యాయస్థానం ఆదేశించింది. ట్రిబ్యునల్లో నవంబర్ 4న విచారణ ఉందని, అప్పటి వరకు రిలీవ్ చేయవద్దని ఐఏఎస్లు కోరారు. స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎప్పటికీ తేలదని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాధ్యతాయుతమైన అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగనియొద్దని కోరింది. మరోసారి పరిశీలించాలని డీఓపీటీని ఆదేశించమంటారా అని ఐఏఎస్లను హైకోర్టు అడిగింది. సమైక్య దేశంలో రాష్ట్రాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలి కదా అని హైకోర్టు ప్రశ్నించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని ఆలయ ఈవో రామారావు తెలిపారు. ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. సుమారు 13 లక్షల మంది భక్తులు ఉత్సవాల్లో దుర్గమ్మను దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నామని, ఇంకా ఖచ్చితమైన లెక్కలు రావాల్సి ఉందన్నారు. 26 లక్షల లడ్డూలను ఉత్సవాల్లో విక్రయించడం జరిగిందని, 1,00,000 లడ్డూలు
ఫోటోలు ఉచితంగా అందజేసినట్లు చెప్పారు. నేడు రేపు హుండీల లెక్కింపు చేపట్టామని, లెక్కింపు అనంతరం ఆదాయం ఎంత వచ్చింది అనేది తెలుస్తుందన్నారు. ఆ నంబర్స్ ఎంతవరకు యాక్యురేట్ ఉంది, ఎర్రర్ ఏమైనా వచ్చిందా అని చూస్తున్నాము. మా సాంకేతిక ఇంజనీర్లు ఆ పనిలో ఉన్నారు. త్వరలోనే దాదాపు 13 లక్షల పైన వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నాము. కరెక్ట్ ఫిగర్స్ త్వరలో తెలియజేస్తాను. ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వం యొక్క అనుమతితో తెలియజేయాల్సి ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్నంతా దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే కమిషనర్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, కమిషనర్ ఆఫ్ పోలీసు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, ఇలా అందరూ సమన్వయంతోనూ సహకారంతోనూ ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులైనటువంటి వెస్ట్ ఎమ్మెల్యే గారు, అలాగే ఈస్ట్ ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా ఎంపీ గారు, చిన్ని గారు, ఇలా అందరూ మరి మా సమన్వయ కమిటీ మీటింగ్లో మన ఎక్సైజ్ శాఖ మంత్రులు అటెండ్ అయ్యారు, పార్థసారథి గారు అటెండ్ అయ్యారు. ఇలా అందరి యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. అందరూ బాగా జరగాలని మనసారా కోరుకున్నారు. ఆ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని నడిపించారు. విజయవాడ రాజీవ్ నగర్ అమ్మవారి గుడి వద్ద దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా కనకదుర్గ దేవాలయం కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం భక్తులకు స్వయంగా ఆహార పదార్థాలను వడ్డించారు. సుమారు 5,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. అన్నదానం కార్యక్రమం నిర్వహించడం ద్వారా భగవంతుని సేవ చేస్తున్నట్లు అని, ఇది ఒక పవిత్రమైన దాన ధర్మం అన్నారు. దానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుందన్నారు. అందరూ కలిసి భోజనం చేయటం వల్ల సమాజంలో ఐక్యత పెరుగుతుందన్నారు. అన్నదానం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మాచవరం ఎస్ఆర్ఆర్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల 6 ఎకరాల స్థలం ఆక్రమణకు గురైంది అనేది అవాస్తవమని, ఆ స్థలం తమకు సంబంధించిందేనని స్థల యజమానురాలు పెదర్ల వెంకట శివమ్మ స్పష్టం చేశారు. వాస్తవానికి అక్కడ ఉన్నది 3 ఎకరాల 15 సెంట్లు మాత్రమేనని, ఆ భూమిపై సర్వ హక్కులు తనవేనని తెలిపారు. కొంతమంది తమ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణలో ఉన్న మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల 6 ఎకరాల స్థలం తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ బీఆర్టీఎస్ రోడ్డులో ఉన్న ఎస్ఆర్ఆర్ కళాశాల స్థలం ఆక్రమణకు గురైందని ప్రభుత్వ కళాశాల పూర్వపు విద్యార్థుల సంఘం ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై స్థలం యజమానురాలు పెదర్ల వెంకట శివమ్మ స్పందించారు. నగరంలోని బీఆర్టీఎస్ మెయిన్ రోడ్డు గులాబీ తోట రోడ్డు వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి స్థలం వివాదంపై వెంకట శివమ్మ వివరణిచ్చారు. ఈ సందర్భంగా శివమ్మ మీడియాతో మాట్లాడుతూ 3 ఎకరాల 15 సెంట్ల భూమి తమదని చెప్పారు. వెంకట శివమ్మ అనే తనకు ఎకరం 62 సెంట్లు ఉందని, ఎస్ఆర్ఆర్ అండ్ సిబిఆర్ కళాశాలకు ఈ స్థలానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. రికార్డ్స్ లేకుండా వచ్చి తమ భూమిని కొంతమంది అడ్డుకుంటున్నారని, 6 ఎకరాల భూమి ఇక్కడ లేదని స్పష్టం చేశారు. తమ భూమిని తాము చదును చేసుకుంటుంటే కావాలనే అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఇచ్చిన స్టే ఎటువంటిది ఇక్కడ లేదని తెలిపారు. కావాలని కొంతమంది తమ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్నగారికి ఈ పట్టా కన్ఫర్మ్డ్, ఇది నాన్నగారిదే ఇది భూమి అని చెప్పి హైకోర్టు, కింద కోర్టు, టోటల్గా అన్ని కోర్టులు ఇచ్చినాయండి. అంతేకాని మేము కాలేజీ వారి దగ్గర కొనుగోలు చేయలేదండి. మాకు తెలియదు. కాలేజీ వారు ఎవరో కూడా మాకు అసలు ఐడియాలో కూడా మా పరిధిలోకి లేదండి. అది ఆ విషయం లేదు. అసలు ఒక గవర్నమెంట్ ఆఫీసరు ఒక గవర్నమెంట్ పట్టా ఇవ్వాలి అంటే మీకు అది చూపిస్తున్నాను. పర్టికులర్గా మా ఫాదరు ఇది కొనుగోలు చేసినటువంటి భూమి అండి. డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు. ఆయన కొనుగోలు చేసిన భూమికి ఒక పట్టా అనేది పొరపాటుగా గవర్నమెంట్ వారు తప్పిస్తారా? అది మీరే ఆలోచించండి. దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు టోటల్ ది ఎంటైర్ సర్వే మొత్తం నిర్వహించి ROR కానీ ఫామ్ కానీ టోటల్గా ఎంటైర్ పెదర్ల నరసింహారావు గారిది ఈ భూమి ఇది అని చెప్పి మాకు ఇచ్చారండి. దాని ఫామ్స్ అన్నీ మీడియా మిత్రులకు కూడా నేను ఇస్తున్నాను. ఇప్పుడు మీకు అందరికీ ఇస్తున్నాను, టీవీ వాళ్ళకి, మీడియా వాళ్ళకి. అసలు ఒక రైతు అన్యాయం అయిపోవాలనా ఇవాళ రోజున వీళ్ళందరూ వచ్చేసి అసలు 6 ఎకరాల 53 సెంట్లు అని చెప్తున్నారండి. నాకు తెలియదు. అసలు నాకు భూమి తెలిసింది ఇక్కడి నుంచి ఇక్కడ వరకే తెలుసు. మేము మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఉండగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం అదేంటంటే సర్ప్లస్ ల్యాండ్ ఏమైనా ఉంటే మాకు లేకపోతే
సొసైటీలకు ఇవ్వచ్చు అనేటువంటి ఒక ప్లీన్ తీసుకొచ్చారని. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం సముద్ర తీర గ్రామాల్లో భారీగా ఈదురుగాలులు వర్షం కురుస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారటంతో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. వార్తల సమాప్తం. నమస్కారం.